హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కోడూరు దుర్గమ్మ గురించి ఈరోజు వివరంగా చెప్పాలనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం నా జీవితంలో నేను కోడూరు దుర్గమ్మ చూస్తున్నాను. ఇది కడప జిల్లాలో కోడూరు మండలం. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మెయిన్ పూర్వమెల్ల రూట్ నుంచి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా పురాతనమైనటువంటి దేవస్థానము. అప్పుడు పూర్వీకులు 1834 నుండి ఈ గ్రామం వసతులు కలిగి ఉండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికేవి, పేట స్థలంగా ఉండేది అనమాట. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది, బాగా ఫుల్గా పెద్ద పెద్ద అడవి ఉండేది అనమాట. ఈ అడవి నుండి చిన్నగా సత్రం ఉండేది. ఆ తర్వాత అడవుల నుంచి 1984లో గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారు, బ్రాహ్మణ్స్ అందరూ ఉండేవాళ్ళు అనమాట. లేరనేసి అక్కడ కోడూరు ఆగ్రహము ఉన్నవారు సహకరించారు కాదని వ్రాశారు. ఓకేనా. అదేవిధంగా కోడూరు అనే గ్రామము, కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరాదుల కలయికతో మనము కోడూరు అనే గ్రామం ఎలా వచ్చింది అంటే, కోడు అనే పూర్వపదం నుంచి ఊరు అనే ఉత్తరాల పదాల కలయికలతో ఏర్పడిందనమాట. ఈ కోడు అనే పదం జలచూచి కాగా, ఊరు అనే పదం జానపద చూచి అనమాట. కోడూరు అర్థం చిన్న నది లేదా నది యొక్క శాఖ అనే ఒక చిన్నది. గుడి పక్కలోనే ఒక నది ఉంటుంది, పెద్ద పారెలాగా నది ఉంటుంది అనమాట, శాఖ లేదు. ఈ దగ్గరలో నీటి పొలం లేదా కొండకోన అనేక అక్షరం సంక్షిప్తంగా వేరేది సూచించింది అనమాట. అదేనే కాకుండా ఇక్కడ లోపల అమ్మవారి దగ్గరగా మనకు తెలుసు కదా, కోడూరు దుర్గమ్మ దగ్గర ఖచ్చితంగా మనకు నరసింహస్వామి అటువంటి ఈ పులి వేషాలతో ఉన్నటువంటి జంతువులు కానీ మనకు అనుకూలంగానే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈ కోడూరు దుర్గమ్మ అనే దగ్గర చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఓకేనా. అదేవిధంగా ఇంకా ఇక్కడ లోపల నుంచి అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ పురాతనమైందనమాట. ఎప్పటి నుంచి 1900 అంటే దగ్గరగా నీకు 1900 అంటే 100 సంవత్సరాల నుంచి ఇది కడుతూనే ఉన్నారు. ఇప్పుడు గుడి మీదకి ఎక్కేసి నేను మీకు అంత క్లియర్గా చూపించాలని అనేసి ఈ విధంగా నేను మొత్తం పైకి వేసేసి చూస్తూ ఉన్నాను అనమాట. ఈ రాతితో కట్టినటువంటి గుడులు ఇప్పుడైతే అసలు ఎత్తుతారో ఎత్తలేదో తెలియదు మనకి. ఓకే. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ నుంచి మీకు అమ్మవారిని చూపించాలనేసి ఈ టెంపుల్ని ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నా. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఒక గ్రామానికి ఒక చిన్న రోడ్డు ఉన్నా కూడా అంత ఫేమస్ అయింది అంటే కడప జిల్లాలో కోడూరు కనకదుర్గమ్మ అంటేనే ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉంటాయి. మీరు కూడా ఒకరోజు వెళ్ళి బాగా మంచిగా దర్శించండి. నిన్న మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు, ఎందుకంటే ఆదివారం పూట ఎక్కువ అమ్మవారికి సమర్పణలు చేస్తూ ఉంటారు కాబట్టి పూజా ఫలాలు అన్నీ. కానీ ఇంకొకటి ఏమంటే, ఒక జాతరలాగా జరుగుతుంది ఇక్కడ. మనకు భోజనశాలలాగా అన్నీ ఏర్పాటు చేసేస్తారు. ఈ గుడి కట్టించి చాలా ఏళ్ళు అవుతూ ఉంది. మేమైతే జస్ట్ విజిటింగ్ కోసం అని వెళ్ళాను. ఈ కోడూరు అనే గ్రామం ఏంటి, కోడూరు అనే పూర్వపదం ఏంటి అని ఎవరినో అడిగితే మాకు ఇలా చెప్పారనమాట. ఇక్కడ పలానా నుంచి పలానాది ఈ విధంగా ఉండేది, ఇలా చేసాము అనేసి. చూడండి, అప్పట్లో కొంచెం వాటర్ ట్యాంక్ కొంచెం డిఫరెంట్ కట్టేశారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారిని ఎంత చుట్టూ గుడి అంతా ఒక వీడియో తీసేసి చాలామంది తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పటి నుంచి కొంచెం వాయిస్ ఇస్తూ కొన్ని మంచి వీడియోస్, టెంపుల్స్ కానీ ఎక్కడైనా ఒక ప్లేస్ విజిట్ చేశాను అంటే అన్నీ నేను మీకు తొందరలోనే అప్డేట్ చేసుకుంటూ మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, ప్రశాంతంగా ఉంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇది ఏం చెట్టు, ఐ ఫోర్గెట్, మర్చిపోయినావా, శివునికి ఇష్టం అనమాట అది చెట్టు. ఆ చెట్టు పేరు తింటారా మీరు కొంచెం కామెంట్ చేయండి. ఇది ఏమంటారంటే, నేను చాలాసార్లు చెట్టు స్టార్ట్ అవుతుంది, బట్ మీరు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు గుర్తులేదు, ఏమనుకోవద్దంటే మీతో చెప్పించాలని కాదు, కానీ నాకు గుర్తులేదు. నేను చాలాసార్లు విన్నాను. ఓకేనా. సో ఇక్కడైతే దాతలు ఎవరో అంతా మనకు కూర్చొనేకి అన్నిటి చేశారు. పెద్ద కాంపౌండ్ అనమాట, చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే ఎవరు లేరు, కానీ మేము వెళ్ళాము. ఇక్కడ జమ్మి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. మనకు తెలుసు కదా, శివుని గుడి కానీ అమ్మవారి దగ్గరలో కానీ జమ్మి చెట్లు, వేప చెట్లు లేకుండా ఏది ఉండదు, ఏ గుడిలోనూ ఉండదు అన్నమాట. మనకి పెద్ద జమ్మి చెట్లు మనకు చూపిస్తూ ఉంటారు కదా, చాలా రుద్రాక్షమాలలో 100 years అయి ఉంటుంది చెట్టుకు, అది ఇది అనేసి. జస్ట్ అవేమో అది లేదు. బట్ నేనైతే ఇక్కడ జస్ట్
అంటే ఎవరన్నా ఇక్కడ చేస్తున్నాం మొక్కుబడి అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నదాత బాగా మంచిగా చేశారనమాట. కొంతమంది స్పాన్సర్స్ అయితే చేస్తూ ఉన్నారు. చిన్న గుడిగా ఉన్నిందంట ఇప్పుడు అంతా డెవలప్ చేసేసి మంచిగా పెట్టారు. ఆదివారం పూట అయితే అన్నదానము అన్ని విధాలుగా చేస్తారు. ఇక్కడ తిరునాళ్ళు చేసే టైంలలో ఇక్కడ మొత్తం నోడిల్లరే ఇక్కడ వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద చెట్లు బాగున్నాయి అనమాట. ఇక్కడ కొత్తగా ఒకరు స్పాన్సర్ చేశారు. హోండా షోరూమ్ అనేసి పూర్వమెల్లిలో ఉంటుంది. వాళ్ళు గాంగనపల్లె వాళ్ళు చాలా దాతలుగా అమ్మవారి ఆశీస్సులతో మంచిగా గొప్పవారు అయిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా అమ్మవారికి తనకు తోచినంత సహాయం చేసేసి ఒక మంచి అన్నదాత అన్నం తినే కార్యక్రమాలకు కానీ అన్నిటికి కానీ చాలా నీట్గా అంతా పరిసరాల్లో రేపు ఏదైనా వర్షం వచ్చినా తినే కానీ చేసుకునేకి మంచిగా చాలా పెట్టారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెబుతాము. ఎందుకంటే వాళ్ళ తోచినంత సహాయంతో అమ్మవారికి ఇంత పెద్ద తినేకి మంచి ఆశీర్వాదం చేయాలని వాళ్ళకి అందరికీ మంచిగా ఇంకా ఎన్నెన్నో అందరికీ జరిగి మీరు కోరుకున్నవన్నీ మీరు దక్షిణ రూపంలో ఇచ్చేసి వాళ్ళకి ఇంకా ఏమన్నా డెవలప్ చేసేదానికి సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీరు వెళ్ళి మీ భక్తిని మీరు చాటుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.